నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు అంటే అనూహ్యమైన ఆ మలుపు అని అనుకోవచ్చేమో. తెలుగు సినిమా డాన్స్ అసోసియేషన్ కి సంబంధించిన ఎలక్షన్స్ ఫలితాలు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా వచ్చినాయి. జానీ మాస్టర్ వైఫ్ కి ఆవిడ విన్ అవ్వడము, ఇందులోన విజయం సాధించడం అనేది, అలాగే దీనికి సంబంధించిన పోస్ట్ ని జానీ మాస్టర్ చాలా సెన్సిటివ్ పోస్ట్ ని అయితే చేయడం జరిగింది. మరి మీరేమంటారు సార్? అంటే అందులో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో జోసెఫ్ ప్రకాష్ అలాగే సుమలత ప్రత్యర్థి అయిన కొన్ని ఓట్ల దాదాపు 20కి పైగా ఓట్ల తేడాతోనైతే ఓడిపోయినట్లుగా తెలుస్తుంది. మీరు ఎట్లా చెప్తారు దీనికి సంబంధించి? ఇండస్ట్రీలో ఏది అసాధ్యం కాదు, ఏది సుసాధ్యం కాదు, ఏదైనా సాధ్యం మాట. ఏది టైం బాగుంటే. ఇప్పుడు జానీ మాట్లాడతారు టైం ఎలా ఉందంటే ఫుల్ స్పీడ్ లో పరిగెడుతుంది. పెద్ద సినిమాలో సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ల దృష్టి అంతా కూడా జానీ మాస్టర్ వైపే మళ్ళింది. అంటే మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. మళ్ళీ 10 మంది ప్రొడ్యూసర్లు జానీ మాస్టర్ వైపు చూస్తున్నారు. ఈ కొరియోగ్రాఫర్స్ మధ్య ఎలక్షన్ అయినట్లయితే జానీ మాస్టర్ భార్య సుమలత అలాగే జోసెఫ్ ప్రకాష్ వీరిద్దరూ కంటెస్టెంట్స్ గా ఉన్నారన్నమాట. అయితే ఈ జోసెఫ్ ప్రకాష్ కి మన శేఖర్ మార్చారు, రఘు మార్చారు, భాను మార్చారు, వాళ్ళకి విజయ జానీ మాస్టర్ మీద ఎగినిస్ట్ గా కంప్లైంట్ చేసినటువంటి శశి వర్మ కూడా దగ్గరుండి జోసెఫ్ ప్రకాష్ నే గెలిపించండి అని చెప్పేసి కోరుకుంది. ఇక్కడ అదే మన అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మూడు ఒకసారి మారి ఒకరి వైపు తిరిగిందంటే దాన్ని పట్టం కట్టేస్తారన్నమాట. అజ్ఞాతంగా అందరూ కూడా ఈ జానీ మాస్టర్ భార్య సుమలత గారికి ఏమో ఓట్లు వేసి మొత్తం 228 ఓట్లతో ఆవిడని గెలిపించారు. ఎంతమంది ఆవిడ్ని రికమెండ్ చేసినా, ఎంతమంది ప్రపోజ్ చేసి ప్రోత్సహించినప్పుడు కూడా జోసెఫ్ ప్రకాష్ కేవలం 199 ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. ఇక్కడ 29 ఓట్ల మెజారిటీతో సుమలత ఆ మేడం అంటే జానీ మాస్టర్ గారి భార్య గెలవడం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. తర్వాత ఏమిటంటే ఇక్కడ జానీ మాస్టర్ తాలూకు మీద ఇప్పుడు ఆయన అన్యాయంగా జైల్లో పెట్టారే, అన్యాయంగా వర్క్ దూరం చేశారే, లేనిపోని అభండాలు వేశారే అనేటువంటి ఒక సింపతి బాగా గెయిన్ చేశాడు జానీ మాస్టర్. తర్వాత జానీ మాస్టర్ టాలెంట్ ఉంది. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఎలా మాట్లాడతారు? ఒకటి వాక్చాతుర్యం ఉంటే మాట్లాడతారు, మాట్లాడితే ఆ మాట్లాడినంతసేపే ఆయన మీద ప్రేమ ఉంటుంది. కానీ టాలెంట్ ఉంటే టాలెంట్ ఎవరు కాదని లేరు కదా. అందువల్ల జానీ మాస్టర్కి ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్నాడు. ఇంకా జానీ మాస్టర్ ఇంకా ముందుకు దూసుకుపోయేటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ పెద్ద సినిమా ఇవన్నీ రిలీజ్ అయినట్టయితే జానీ మాస్టర్ విలిపించి నెంబర్ 1 అన్నమాట. ఇంతవరకు శేఖర్ మాస్టర్ ఉంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ స్థానాన్ని డామినేట్ చేస్తారన్నమాట. అందువల్ల ఈ విజయం సునాయాసంగా జానీ మాస్టర్ సుమలత గెలిచిందంటే జానీ మాస్టర్ గెలిచినట్టే కదా. జానీ మాస్టర్ లేకపోతే సుమలత గెలిపిస్తారు. అందువల్ల డెఫినెట్ గా ఈ విజయం మాత్రం జానీ మాస్టర్ విజయంగానే భావించవచ్చు. ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ మీద ప్రేమతోనే ఓట్లు వేశారని మనం భావించవచ్చు. నేను అదే అడగబోతున్నాను సార్. అంటే సింపతితోనే వేశారా సుమలత మీద, లేదు అని అంటే జానీ మాస్టర్ అండ్ సుమలతకు సంబంధించిన ప్రేమతో వేశారా అన్న పాయింటే అడగబోతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మెజారిటీ కూడా ఎక్కువే ఉంది, 29-28 అంటే ఎక్కువనే కదా. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఊహించింది కరెక్టే. జానీ మాస్టర్ మీద శశి వర్మ వేసిన కేసు ఆయన జైలుకి వెళ్ళడం, తర్వాత ఏమో ఆయనకి ఇచ్చినటువంటి అవార్డు కూడా తీసుకోవడం, ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా మంది బయటికి చెప్పలేదు కానీ అంతర్గతంగా ఫీల్ అయ్యారు అన్నమాట. అలా అన్యాయంగా ఒక మంచి కొరియోగ్రాఫర్ని
జైల్లో పెట్టించామే, ఒక అవార్డు వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా తిరిగి తీసుకునేలా చేశామే అనేటువంటి సింపతి లోపల ఉంటుందన్నమాట. అనుకోకుండా మళ్ళీ ఆయన ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ టర్న్ వచ్చిందన్నమాట. బాల్ జింది కోట జానీ మాస్టర్ కనుక గోల్ కొట్టాడు. ఆ విధంగా జానీ మాస్టారు ఆయన తాలూకు ఆ విజయ బావుట ఎగరేశారని మనం చెప్పుకోవచ్చు. సో సార్, అంటే ఇప్పుడు దీని వలన ఆ డాన్సర్స్ అసోసియేషన్ కి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? జానీ మాస్టర్ అండ్ సుమలత ఉండడం వలన కొత్త వాళ్ళకి అవకాశాలు, లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సిన అప్డేట్స్ ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటుందా? ఎవరైనా ఎలక్షన్ లో నిల్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఉద్ధరిస్తా ఉంటారు, మంచి చేస్తా ఉంటారు. మీ అందరికీ ఎవరు కూడా పని లేకుండా ఉండదు, అందరికీ పని కల్పిస్తా ఉంటారు. ఇవన్నీ పడిగట్టు పదాలు అన్నమాట. మీకు ఇంటి వసతి ఇస్తాము, లేదా ఇన్సూరెన్స్ ఇస్తాము, హెల్త్ కార్డులు ఇస్తాము, ఇవన్నీ అంటారు కదా. ఇవన్నీ అనకపోతే ఎవరు ఓటేస్తారు? ఎవరు ఓటేయరు కదా. ఎలా దిగిన తర్వాత సాధ్యాసాధ్యాలు వాళ్ళకి ప్రాక్టికల్ గా తెలియాలన్నమాట. దిగినంత వరకు అందరూ అన్ని వాగ్దానాలు చేస్తారు. దిగిన తర్వాత నిజంగా ఏమాత్రమైన కార్యాచరణలో చూపించగలిగినట్టయితే అది వాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట. మరి పూర్వ రోజుల్లో కొరియోగ్రాఫర్స్ అందరూ 1 టర్మ్ 2 టర్మ్లు 3 టర్మ్లు కూడా కొరియోగ్రాఫర్స్ గా, అంటే ప్రెసిడెంట్ గా కంటిన్యూ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 2-3 టర్మ్లు చేశారంటే కారణం వాళ్ళు ఏదైతే వాగ్దానం చేశారో ఆ టెన్యూర్ లో వాళ్ళు చేసి చూపించారు కాబట్టి రెండో టెన్యూర్ కి వాళ్ళు ఎంపిక చేసుకుంటారు అన్నమాట. ఇది కూడా అంతే. ఈ రోజు జానీ మాస్టర్ వాగ్దానం చేయొచ్చు, మరి ఆ వాగ్దానాలు ఎంతవరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాలి. అంతే సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.